హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ హెల్ప్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మనం ఏ విధంగా ఎలక్ట్రికల్ పైపులు అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి, ప్లస్ ఎలాగ పైపులు అనేది పెట్టుకోవాలి, బోర్డులు హైట్లో పెట్టుకోవాలో ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఎలక్ట్రికల్ పైపులు. ఫస్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ చూసింది మీరు 8 మోడ్యులర్ బోర్డు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ 2 మోడ్యులర్ బోర్డు అనేది ఏసీకి ఫ్రెండ్స్, పైనుంచి డ్రాప్ కలుపుకున్నాం. మీరు ముఖ్యంగా ఇలాగా కార్నర్స్లో, పిల్లర్ కార్నర్స్లో ఇలాగ వన్ వే బాక్స్ పెట్టుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు వైరింగ్ లాక్కుండేటప్పుడు ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ పైన ఏమో సీలింగ్ లైట్లకి పెట్టాను ఫ్రెండ్స్. ఇలా సీలింగ్ లైట్లకి సపరేట్గా పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వైర్లు అయినప్పుడు టైట్ అవ్వకుండా. ఇదేమో ఫుట్ ల్యాంప్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి హోల్డర్ పాయింట్కి ప్లస్ ఇటేమో బాత్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ బాత్రూమ్కి పాయింట్స్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇలాగ పైపింగ్ పెట్టాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది డైనింగ్ హాల్ ప్లస్ హాల్ ఫ్రెండ్స్. ఇదిగోండి డైనింగ్ హాల్లో ఒక 12 మోడ్యులర్ బోర్డు వేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి పైన సీలింగ్కి కంపల్సరీ ప్రతి దాంట్లో మీకు బెడ్రూమ్స్లో కానీ, హాల్లో కానీ, డైనింగ్ హాల్లో కానీ ఇలాగా సీలింగ్కి పాయింట్లు అనేవి మనం పైన పెట్టుకుంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ టీవీ బోర్డు వస్తుంది ఫ్రెండ్స్. ఇదేమో 12 మోడ్యులర్ టీవీ బోర్డు ఫ్రెండ్స్. నెక్స్ట్ పక్కనేమో కేబుల్ కానీ, ఇంటర్నెట్ వైర్ కానీ పైప్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ మెయిన్స్ కూడా, ఇది డీపీ బోర్డు ఫ్రెండ్స్. మెయిన్స్ కూడా సపరేట్ చేసాము. ఇక ప్రతి దాంట్లో మనం డ్రాప్ కలుపుకోవడం. నెక్స్ట్ ఇది హాల్లో బోర్డు ఫ్రెండ్స్. హాల్లో బోర్డుకి కూడా మనం ఇక్కడ ఫుట్ ల్యాంప్ వాళ్ళు అడిగారు కాబట్టి పెట్టాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి సీలింగ్కి కంపల్సరీ మీరు గమనించండి, ఎక్కడ చూసినా మనకి సీలింగ్ అనేవి పైన పాయింట్లు అనేవి మనం పెట్టాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్లో ఇంకో బోర్డు పెట్టాం ఫ్రెండ్స్. ఇది అన్ని 12 మోడ్యులర్లే ఫ్రెండ్స్ హాల్లో పెట్టినవి. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్లో 2 వే. ఇక్కడేమో ఇది బాత్రూమ్ బోర్డు ఫ్రెండ్స్. నెక్స్ట్ పక్కనేమో 8 మోడ్యులర్ బోర్డు 2 వే బోర్డు ఫ్రెండ్స్. 2 వే స్విచ్లు ప్లస్ ఏసీ కంట్రోల్స్ ఇవి ఇవ్వడానికి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఫుట్ ల్యాంప్ ఫ్రెండ్స్. ఇలాగా ఈ విధంగా మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితేమి, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితేమి ఈ విధంగా మీరు చూసుకొని ప్లానింగ్ అనేది ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఒక్క బెడ్రూమ్ దగ్గర బెడ్ దగ్గర ఉండే బోర్డు కానీ, అలాగే కిచెన్లో ఉండే బోర్డులు కానీ కాకుండా మిగిలిన ఏ బోర్డు అయినా సరే మినిమం 5 ఫీట్ ఉండాలి ఫ్రెండ్స్. 5 ఫీట్ హైట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎలక్ట్రికల్కి సంబంధించి, ప్లంబింగ్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.